కాళ్ళు చేతులు సక్కంగా ఉన్న కష్టపడి పనిచేయలేక భిక్షమెత్తుకుంటారే సన్నాసులు, వాళ్ళకి ఎద్దుల్లా ఎదిగిన ఇంకా తల్లి తండ్రి సంపాదన మీద ఆధారపడే సోంబేర్లు ఉంటారే వాళ్ళకి ఒకసారి ఈ పాపను చూసి సిగ్గు తెచ్చుకోండి. కాళ్ళు చేతులు సరిగా లేవు, మాటలు కూడా సరిగా రావు, అయినా సరే ఎవరిని చేయి చాచి ఒక్క రూపాయి కూడా అడగకుండా కష్టపడి బ్రతుకుతుంది ఈ పాప. మామ నిజంగా అవిటితనం అనేది కేవలం శరీరానికే కానీ మనసుకు కాదు అంటారు కదా, అది ఈరోజు నేను ప్రత్యక్షంగా ఫీల్ అయ్యాను. ఒక ప్యాకెట్ ఇది 10 రూపీస్. 10 రూపీస్ అమ్ముతుంది తను. ఇక్కడ మొత్తం 10 ప్యాకెట్లు ఉన్నాయి. 10 తీసుకుంటాను అంటే 5 తీసుకుంటాను, ప్యాకెట్ 20 రూపీస్ చొప్పున ఇస్తాను అన్నా. అంటే తను ఫ్రీగా డబ్బులు తీసుకోవట్లేదు. సో అదే వద్దు అని చెప్తుంది. మొత్తం 10 ప్యాకెట్లు తీసుకుని 100 రూపాయలు ఇమ్మంటుంది. మామ ఈ పాప పేరు శైలజ. బిఆర్టీఎస్ రోడ్డు ఉంది కదా, దాని పక్కనే ఒక టెంపుల్ దగ్గర చాక్ పీస్ అమ్ముకుంటుంది. పాప అమ్మతో నేను ఆల్రెడీ మాట్లాడాను. తను డబ్బులు అడగట్లేదు, అలాగని నీడ్స్ కూడా ఏం అడగట్లేదు. ఆ పాపకి ఒక చిన్న షాప్ లాగా పెట్టించమని అడుగుతుంది. మీలో ఎవరైనా కానీ ఈ పాపకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే, ఈ పాపకి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ షాప్ పెట్టించడానికి దయచేసి నాకు మెసేజ్ చేయండి.